నమస్కారం. డాకు మహారాజ్ దబిడి దిబిడి సాంగ్ ట్రోలింగ్ ఎందువల్ల ఈ ట్రోలింగ్ అని తెలుసుకునే ముందు నా వీడియోలని చాలామంది చూస్తున్నారు. దయచేసి లైక్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో ముఖ్యంగా బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్. సాధారణంగా బాలకృష్ణ సినిమాలంటేనే అది ఒక క్రేజ్ ఉంటుందన్నమాట రెండు తెలుగు రాష్ట్రాలలో. ఈ డాకు మహారాజులో ఇదివరకు వచ్చిన టీజర్లు కానీ పాటలు కానీ చూస్తుంటే ఈ సినిమా పెద్ద మాసుగా ఉంటుందని అందరి అంచనా. అయితే ఇటీవల వచ్చిన ఒక డ్యాన్స్ సాంగ్ అదే దబిడి దిబిడితో స్టార్ట్ అవుతుంది. ఈ పాట పెద్ద మాస్ని కనబరిచే విధంగా మ్యూజిక్ డైరెక్టర్ తీయడం, అందులో బాలకృష్ణ ఆ డాన్సర్ వెనకాల చిందులేయడం, గుద్దులు గుద్దడం బాలకృష్ణ ఫ్యాన్స్కు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందువల్ల అంటే ఈ వయసులో కుర్రాడిలాగా బాలకృష్ణని చూపించడం ఎందుకు అనేసని ఫ్యాన్స్కు కొంచెం మింగుడు పడలేదు. ఇదే పుష్పలో అల్లు అర్జున్ సినిమా రెండు పాటల్లో చాలా మాసుగా కనపడ్డాయి. అది ఎవ్వరూ ట్రాల్ చేయలేదు. అయితే బాలకృష్ణ ఈ వయసులో కుర్రాడులాగా అలా చేయడం ఏమిటని ఫ్యాన్స్ చాలామంది ట్రోల్ చేయడం మనం చూస్తున్నాము సోషల్ మీడియాలో. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ట్రోల్ చేసేవారు ఒకటి గుర్తుంచుకోవాలి. ఏమిటంటే బాలకృష్ణ ఒక యాక్టర్ అయిన తర్వాత వయసుతో కానీ పని లేదు. అతను చేయవలసిందంతా నటనే కదా. అది ఏ డ్యాన్స్ అయితేనేమి, నిజానికి ఆ డ్యాన్స్ ఏదైతేనేమి ఇచ్చిన పాత్రను బాగుగా చేశాడా అనేదే మనం చూడాలి. మాస్ సినిమాలకు మాస్ పాటలే ఉంటాయి. అందులో బాలకృష్ణ సినిమాలు పెద్ద మాస్. ప్రతి ఒక్క సినిమా ఒక డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అంటే ఈ పాటను, ఈ డ్యాన్స్ను విషయం లేకుండా బాలకృష్ణ గారు దానికి యాక్ట్ చేయను ఒప్పుకోరు. ఎట్టకేలకు సినిమా మనకు ఎంటర్టైన్మెంటే ఇచ్చేది కదా. సినిమా ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందా లేదా అనేది మనం చూడాలి. అందువల్ల ట్రోల్ చేసేవారు ఇక ఆపేసి సినిమాలో ఉన్న కంటెంట్ వరకు చూడాలని నా ఈ విన్నపం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.